హాయ్! నిన్న రాత్రి గురువారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో మొన్నటి గేమే కంటిన్యూ అయింది. చివరగా నలుగురు పప్పీ కోసం పరిగెత్తారు. పప్పీ కోసం పరిగెత్తితే చివరిగా వచ్చింది ఆదిత్య ఓం. ఆదిత్య ఓం చేతిలో ప్రేరణ పప్పీ ఉంది. కాబట్టి ఆదిత్య ఓం, ప్రేరణ ఇద్దరు డేంజర్ జోన్‌లోకెళ్ళి వాటి గురించి చెప్పుకున్నారు. అంటే వాళ్ళు చీఫ్ అయితే ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ గుణగణాలు అవి చెప్పుకున్నారు. నైనిక ప్రేరణకే సపోర్ట్ చేశారు. తర్వాత ముగ్గురు పరిగెత్తారు. ముగ్గురు పరిగెడితే ప్రేరణ చివరిగా వచ్చారు. తన దగ్గర నిఖిల్ పప్పీ ఉంది. వాళ్ళిద్దరూ డేంజర్ జోన్లోకి వెళ్ళి వాళ్ళ గురించి సంచాలకులుగా ఆదిత్య ఉన్నారు. అంటే ముందుటి రౌండ్లో ఓడిపోయిన వాళ్ళు తర్వాత రౌండ్కి సంచాలకులుగా ఉంటారు. సంచాలకులు వారి గురించి చెప్పుకున్న తర్వాత ఆదిత్య ఓం నుండి నేను లేడీ చీఫ్ని చూడాలనుకుంటున్నాను, తను ఒక 2 వీక్స్ నుంచి అవ్వాలి అని కసిగా ఆడుతూ ఉంది, తనకి బాగాలేకపోయినా అన్నట్టు కారణం చెప్పి ప్రేరణకే సపోర్ట్ చేశారు. ఇంకా ప్రేరణ, నబీలు ఉన్నారు. నబీలు వాళ్ళిద్దరిని గార్డెన్ ఏరియాలో ఉంచోమని, ఇంకా బిగ్ బాస్ ఉండి వాళ్ళిద్దరిలో చీఫ్ కంటెండర్ అయ్యేదానికి ఎవరు అర్హులో చర్చించుకొని సంచాలకులు చీఫ్ కంటెండర్ అవ్వడానికి ఎవరు అర్హులో అనేది ఒక్కొక్కరుగా సంచాలకులు దానికి పృథ్వీ ఉన్నారు. పృథ్వీకి చెప్పాలి. అలా పృథ్వీకి చెప్పిన తర్వాత పృథ్వీని బిగ్ బాస్ అడిగారు ఎవరు ఏది అంటే పృథ్వీ చెప్పారు నబీలు అని చెప్పారు. ఇప్పుడు చీఫ్ కంటెండర్స్ నబీలు, పృథ్వీ. చీఫ్ కంటెండర్స్గా నబీలు, పృథ్వీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒక టాస్క్ పెట్టి అందులో ఒక చీఫ్ని ఎన్నుకోవాలి. మెగా చీఫ్, వాడే మెగా చీఫ్. అంటే హౌస్లో ఒక చీఫే ఉంటారు, వారే మెగా చీఫ్. ఒక టాస్క్ పెట్టుకున్నారు. ఆ టాస్క్ పేరు రాజు అయ్యేది ఎవరు. ఈ టాస్క్ గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్లో ఏంటంటే బ్లాక్స్ ఉన్నాయి, కొన్ని బ్లాక్స్ నేమ్స్ తోటి బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ని క్రమంలో అమర్చి దాన్ని సెంటెన్స్ ఫామ్ అయ్యేలాగా చేయాలి. ఆ బ్లాక్స్ సంపాదించడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఏది ఈజీగా ఇవ్వరు కదా, ఎందుకంటే దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. దానిని దాటుకుంటూ వెళ్ళి ఆ బ్లాక్స్ని సంపాదించి సెంటెన్స్ ఫామ్ చేయాలి. మొదటి బ్లాక్ సంపాదించడానికి పాక్కుంటూ వెళ్ళి శాండ్ ఒక డబ్బాలో చెక్కపెట్టిలో మట్టి పోస్తుంటారు. ఆ శాండ్ బాక్స్లోంచి మొత్తం శాండ్ తవ్వుతా అందులో కొన్ని బాక్సులు ఉంటాయి. ఆ బాక్స్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ని తీసుకొని దాని తర్వాత స్క్రూ పెట్టి, స్క్రూ లోపల మధ్యలో అవుతుంటుంది. స్క్రూని తిప్పి దాంట్లో కొన్ని బ్లాక్స్ని తీసుకొని తర్వాత జిగ్జాగ్ పైకి వెళ్ళి, అంటే స్క్రూని తిప్పి మళ్ళీ జిగ్జాగ్ పైకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. పైన జిగ్జాగ్ పైన ఒక చెక్క పైన కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటుంది, పడిపోవాల్సి వస్తుంది. కొంచెం కష్టమైన టాస్క్ ఇది. వెళ్ళి ఇంకా బ్లాక్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బ్లాక్స్ అన్నీ పెట్టి సెంటెన్స్ ఫామ్ అయ్యేలా చేయాలి. ఎవరైతే సెంటెన్స్ ఫామ్ ముందుగా చేస్తారో వారే విజేతలు. ఈ టాస్క్కి ప్రేరణ సంచాలకులు. ఇంకా ఒక్కొక్కరు నబీల్కి సీత, పృథ్వీకి నిఖిల్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది సలహా ఇస్తూ ఉన్నారు. పృథ్వీకి నిఖిల్ ఇచ్చిన సలహా కొంచెం బెడ్స్ కొట్టింది. అదేందనేది చెప్తాను. నబీల్కి సీత బాగా సలహా బాగా ఇచ్చింది.
ఇంకా పాకుతూ వెళ్ళి శాండ్ బాక్స్లో బ్లాక్ తీసుకొని తిప్పి జిగ్జాగ్ పైకి వెళ్ళి తర్వాత ముందుగా పృథ్వీనే సెంటెన్స్ ఫామ్ చేశాడు కానీ తప్పుగా చేశాడు. ఒకసారేమో గ్యాప్ పెట్టకుండా దాన్ని బ్లాక్ సరిగ్గా పెట్టలేదు, గ్యాప్ బ్లాక్ పెట్టకుండానే గంట కొట్టేశారు. దానికి సెంటెన్స్ ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు తొందరగా చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న పక్కనే ఉన్న గంట బెల్ను కొట్టాలి. బెల్ను కొట్టి ఈ సెంటెన్స్ ఫామ్ ఆ బ్లాక్ సరిగ్గా పెట్టకుండానే బెల్ కొట్టేశాడు. మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ బ్లాక్ సరిగ్గా పెట్టి బెల్ కొట్టాడు. అయినా కానీ సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా లేదంటే ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా లేదు అనేది నబీల్ కూడా వచ్చి తను ఏంటంటే ఐ యామ్ చీఫ్ కంటెండర్, ఐ యామ్కి మధ్యలో స్పేస్ రావాలి. అది నిఖిల్ ఏంటంటే చెప్పలేదు. నిఖిల్ ఐ యామ్ కలిపి చెప్పేశాడు. సీత కరెక్ట్గా చెప్పి ఇలా పెట్టు అని నబీల్కి చెప్పారు కాబట్టి అలాగే పెట్టి నబీలు లేటుగా వచ్చినా కరెక్ట్గా పెట్టాడు, బెల్ మోగించాడు. ఇంకా ఆ విధంగా విజేతలు ఎవరన్నా అడిగితే ప్రేరణ ఉండి నబీల్ అని చెప్పి ఆ తర్వాత తర్వాత చూడాలి. యష్మి అయితే మహానటిలా ఏడ్చేస్తుంది. పృథ్వీ కంటే ఎక్కువగా ఏడ్చేస్తుంది. తర్వాత గొడవ పెట్టుకుంటుంది. చాలాసేపు ఓవర్ యాక్షన్ చేసింది. ఒక్కలో సంచాలకు ఒక చిన్న మిస్టేక్ని కవర్ చేయలేకపోయింది. అది ఫ్రెండ్ అయింది కాబట్టి, లేకపోతే ఇంకోలా చేసేదాన్ని. అది ఇది అసలు పృథ్వీ కాముగా ఉంటే ఈమె ఎందుకంత అది ఏంటంటే మొదటి నుంచి ఒక సైకో అని చెప్తున్నాను కదా, అందులోనే ఇప్పుడు ఏంటంటే సోనియా పాత్రని చాలా మింగిల్ చేసుకుంది. తను ఏంటంటే త్వరలోనే ఆమె కూడా బయటకు వస్తుంది. తర్వాత విష్ణుప్రియ బయటకు వస్తుంది. నాకు నో డౌట్ అందులో వాళ్ళ హావభావాలు వాళ్ళు చేసేవి ఆడియన్స్ నిజంగా సరైనగా గమనిస్తే, ఈ పిచ్చి ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళు తప్ప నిజంగా జెన్యున్గా ఓటేస్తే వాళ్ళిద్దరూ త్వరలోనే బయటకు వస్తారు. ఇంకా తర్వాత లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ అవుతా ఉండేసరికి అందరూ ఏందబ్బా అని చూస్తే అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని మీకు ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్, అందులో మీలో ఒకరికి ఈరోజు ఒక పీడకలలా ఉండబోతుంది అని చెప్పి నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ఒకరికి మాత్రం పీడకల అవుతుంది. ఇంట్లోంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్తారు ఈ రాత్రికి అని చెప్తారు. ఇంకా నబీలు, నిఖిల్, మణికంఠ ఓటింగ్ బాగా వచ్చినందుకు వాళ్ళు ఏంటంటే ముందుగానే ఒక్కసారిగా సేఫ్ అని చెప్పేశారు. ఇంకా మిగిలిన ముగ్గురు ఓటింగ్ని బట్టి ఎవరు సేఫ్ అనేది చెప్తారు. ఈ లోపల ఏంటంటే వాళ్ళు బ్యాగ్స్ సర్దుకొని అందరికీ బాయ్ చెప్పి రెడీగా ఉండాలి అని చెప్తారు బిగ్ బాస్. అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా సమయంలో లేడీస్ మొత్తం మహానటులు అయిపోయారు. జెంట్స్లో ఒక మణికంఠ మరీ ఘోరంగా ఏంటంటే బాధ ఉంటుంది. ఇన్ని రోజులు కలిసి ఉన్నారు, ఒకరు వెళ్ళిపోతున్నారంటే నువ్వు వెళ్ళు, లేకపోతే ఆపేసి నువ్వు వెళ్ళలేదు కదా, ఎవరో ఒకరు వెళ్ళడం అనేది గాయం అవుతుంది కదా, దానికి కొంత బాధపడాలి. అంతేగాని ఏందో అసలు ఈ సిచ్యువేషన్లో అయితే సీత అయితే మరీ ఘోరంగా అసలు ఎట్లా చేస్తుందంటే అంత ఘోరంగా చేస్తుంది. ఇంకా వాళ్ళందరూ బ్యాగ్స్ సర్దుకొని బట్టలు బ్యాగ్స్ సర్దుకొని గార్డెన్లో ఏరియాకి వచ్చేసారు. ఇంకా గార్డెన్ ఏరియాలో లైన్స్ గీసున్నాయి.
లైన్స్ గీసున్నాయి. వారి ముందు లైన్స్, రెడ్ లైన్స్ గీసున్నాయి. ఆ రెడ్ లైన్స్ పైన గుమ్మంకి ఎదురుగా గుమ్మం సైడ్గా నించొని నించోబెట్టాడు. నించున్న తర్వాత ఒక్కొక్కరు ఎవరు బయటికి వెళ్ళడానికి సరైన వాళ్ళు అంటే హౌస్లో ఉండడానికి అనర్హులు అనేది చెప్పి వారిని కొంచెం ముందుకు జరపాలి. ఆ విధంగా ఒక్కొక్కరు చెప్పుకుంటా, ఇంకా సీత చెప్పాను కదా ఇందాక, ఏడుస్తా జరుగుతుంది. జరిపిన తర్వాత సారీ అని ఏడుస్తుంది. కుట్టి జోలపాడినట్టు, అదే ఏదో గిల్లి జోలపాడినట్టు. ఇంకా ఆ విధంగా ఆదిత్య ఓము ఎలిమినేట్ అయిపోయాడు. కానీ నాకు ఇక్కడ ఒక పాయింట్ నచ్చలేదు. లీస్ట్ ఓటింగ్స్ వచ్చింది మాత్రం 9 కాకి, 100% 9 కాకి. కానీ ఆదిత్య ఓంని పంపించారు. సరే, లీస్ట్ ఓటింగ్ వచ్చింది అనుకోండి. మళ్ళీ ఈ విధంగా పెట్టి మీరు చెప్పండి ఎవరు అనర్హులో, వారి చేత చెప్పించడం దేనికి? కోర్స్ వాళ్ళకి గొడవలు పెట్టించడానికి. నన్ను ఎందుకు నెక్స్ట్ నామినేషన్ టైంలో నన్ను ఎందుకు అనర్హురాలు అన్నావు అని చెప్పాలి కదా. నామినేషన్ టైంలో ఒక పాయింట్ కావాలి కదా. నన్ను ఆ రోజు ఈ విధంగా జరిపావు, ఎందుకు చెప్పావు, నాలో ఏంది అనేది ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా చేశారు కూడా. ఎందుకని ఇలా చేస్తున్నారు? బిగ్ బాస్ ఈ రాంగ్ డిసిజన్స్, రాంగ్ నిర్ణయాలు వల్ల ఉండవలసిన వాళ్ళు వెళ్ళిపోతారు. అతను ఆదిత్యం చాలా బాగా గేమ్స్ ఆడాడు. తర్వాత ఈ మధ్య కొంచెం యాక్టివిటీగా బాగా హుషారుగా ఉన్నాడు. అతను ఏజ్డ్ పర్సన్ అయినా కానీ వాళ్ళలో సగం ఏజ్, ఆదిత్యంలో సగం ఏజ్ వాళ్ళు ఉన్నారు. సగం అయినా కానీ వాళ్ళకి పోటీగా నిలబడ్డాడంటే అది కొంచెం సరి చేసుకోవాలి. సరే, ఎనీహౌ మిగతా నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంటుంది. అంటే నాకు తెలిసి ఏంటంటే సాటర్డేనో సండేనో ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటా. ఇప్పుడు ఈసారి మాత్రం నైనిక, విష్ణుప్రియనో అవుతారు. నాకు తెలిసి విష్ణుప్రియ వెళ్ళిపోతే పోద్ది. ఈ ఓర చూపులు, నవ్వడం, అబ్బా అసలు రోతగా ఉంది. ఒక మాట చెప్పాలంటే రోతగా ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను, బిగ్ బాస్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మెసేజ్ రూపంలో ఈ విధంగా అని చెప్పండి. అది నేను సరి చూస్తాను. ప్లస్ ఇది రాంగ్ చెప్పారని చెప్పండి, అది కూడా సరి చేసుకుంటాను. ఓకే, ఎనీహౌ, థ్యాంక్ యూ.